ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీజ్ బాషా పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. సంఘ వ్యతిరేక శక్తులు, రౌడీ షీటర్లు, అనుమానితులపై నిఘా ఉంచుతూ గ్రామంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలు, అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గ్రామ ప్రజలతో సమావేశమై రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అవగాహన కల్పించారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆదేశానుసారం ఇవాళ మన వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నేరస్తుల కదలికలు గమనించడం, ప్రజల్లో భద్రతా భావం పెంచడం, అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఉంటే వాటిని సీజ్ చేయటం. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో అధికారులు కానీ మొత్తం సిబ్బంది కానీ ఒక 40 మంది పాల్గొన్నాము. అధికారులు ఒక 8 మంది, సిబ్బంది ఒక 32 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రాంతాన్ని, ఇంటిని, వాహనాలని మొత్తం సోదా చేసాము. ఈ సోదాల్లో భాగంగా ఒక 35 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశాము. ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఏదైనా రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉంటే చెక్ చేసి పంపిస్తాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ సందర్భంగా ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే మీలో మీరు గొడవలు పడద్దు, అన్నదమ్ముల్లాగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండండి, గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. మళ్ళా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతూ ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకి కోరేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా వాహనం పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. రికార్డులు కూడా సక్రమంగా అన్నీ ఉండేటట్టు చూసుకోండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్య కొంతమంది యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకొని గొడవలు పడతా ఉన్నారు. వారు కూడా